స్టార్ట్ మ్యూజిక్. వీడు మళ్ళీ వచ్చాడా? ఫ్లాష్ బ్యాక్ అమ్మా, ఒక్క నిమిషం ఆగు, చెప్పమ్మా. చిటికలే. అసలు మీసాలు ఉండవు కదా, చుట్టూ గడ్డి లారీలా ఉంటదా? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్నో. ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఎలా ఫీల్ అవుతారు? నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన మా అన్నయ్య. బట్ ఆ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా, అది నాకు పాజిటివ్ అనిపించింది, నేను తీసుకున్నా. తీసుకో పండగ తీసుకో. పెట్టేసుకున్నా. మీరు గూగుల్లో యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు. ఓకే చలో ఇట్స్ రైట్ అనిపించి అలా పనిచేసా. ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. ఇంత రెస్పాన్స్, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్, ఇంత రెస్పాన్స్ వచ్చింది. మామ సంతోషమేగా? థ్యాంక్ యూ మిస్టర్ జీకే. ఇది నీకు ప్రెజరా ప్లెజరా? నీ ఫీలింగ్స్ అని చెప్పారా, నేను బయట ఉంటాను. ఓకే ఓకే. మనసులో ఉన్నదేదో నోటి వరకు వస్తోంది, దాన్ని బయటికి కక్కకుండా లోపలే మింగేస్తున్నావు. అలా మింగకు. 100% నేను పాజిటివ్ గా తీసుకుంటా దాన్ని. నాకు మాట ఇచ్చాను. ఏంటి? ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. యు నో సంథింగ్. ఏంటది? మనం చెప్పక్కర్లేదు, మన మొగలతో తెలిసిపోద్ది. మ్యాటర్ ఉంటేనే ఎవరిపైన రాళ్ళు పడతాయి. సో నేను హ్యాపీగా తీసుకుంటా దాన్ని, ఎందుకంటే ఏమో కారణ జన్ముండేమో. ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఎందుకో తెలీదు, నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలాలో అక్కడ కాలింది. దానికి రీజన్ ఏమీ లేదు. ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 5.5 అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసిందంతా పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. ఇట్లా ఉన్నా అంతే, దానికి మించి ఏం లేదు అక్కడ. మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఆ రోజు యాక్చువల్గా నాకు జలుబు ఉండింది, అందుకే ఇట్లా అంటుండే. అదే అందరి ముందు ఇట్లా గలీజ్గా ఉంటారు కదా. ఒట్టండి, నా మాట నమ్మండి. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి సెప్టెంబర్ 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా. వచ్చారు ముందే చెప్తున్నా, ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. బుల్లితెర మెగాస్టార్. లోకంలో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, రెండు ఉంటాయి. అది సృష్టి ధర్మం. పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు, నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ. నాలాంటోడు గనక హిట్టు కొట్టాడు అనుకో, ఇంగ్లీష్ పిక్చర్లు చూడరా? నువ్వు తెలిసిన వాళ్ళు చూడవా? అందులో బుల్లెట్ లేవు. ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికి, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. ఐ వాంట్ యు టు స్క్రీమ్, మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. బుద్ధుందా? అంతలా అరవాలా? ఏంద్ర బాబు, మైక్ నా చేతిలో పెడితే బాగానే పోతుంది. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. నీకు అనర్థం దక్కముందే వెళ్ళు. చాలా టెన్షన్ ఫేస్ ఉంది మా మమ్మీ. ఏంటి మాట్లాడకుండా అలా చూస్తారేంట్రా? ఎక్కువ మాట్లాడేస్తున్నానా? బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం, ఎవరితో ఉన్నా 5 నిమిషాలు మాడితే ఏదన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా?